ఉదయం కాఫీ లేకపోతే రోజు మొదలవదని అనిపిస్తుందా? అయితే కాఫీ గురించి ఈ నిజాలు తప్పక తెలుసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది తమ రోజును ఒక కప్పు కాఫీతో ప్రారంభిస్తారు. కొందరికి అది అలవాటు, మరికొందరికి అది ఉత్సాహం, ఇంకొందరికి అది రోజంతా చురుకుగా ఉండేందుకు సహాయపడే పానీయం. కాని కాఫీ నిజంగా ఆరోగ్యకరమా అనే ప్రశ్నకు ఒకే సమాధానం ఉండదు. కాఫీలో ప్రధానంగా ఉండే పదార్థం కెఫిన్. ఇది మెదడుపై ప్రభావం చూపి కొంతసేపు మెలకువగా, అప్రమత్తంగా ఉన్న భావన కలిగిస్తుంది. అందుకే చాలామంది పని సమయంలో లేదా చదువుకునే సమయంలో కాఫీ తాగుతారు. కొందరికి ఇది ఏకాగ్రత పెరిగినట్లు కూడా అనిపించవచ్చు. మరోవైపు కాఫీలో కేవలం కెఫిన్ మాత్రమే ఉండదు. ఇందులో వివిధ రకాల సహజ పదార్థాలు కూడా ఉంటాయి. అందుకే కాఫీపై శాస్త్రవేత్తలు ఎన్నో సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తున్నారు. కొన్ని అధ్యయనాలు పరిమిత మోతాదులో కాఫీ తీసుకోవడం కొన్ని సందర్భాల్లో ప్రయోజనకరంగా ఉండవచ్చని సూచించాయి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. కాఫీ ఎలా తాగుతున్నామన్నది కూడా ముఖ్యం. ఉదాహరణకు బ్లాక్ కాఫీ మరియు అధిక చక్కెర, క్రీమ్ కలిపిన కాఫీ మధ్య తేడా ఉంటుంది. చాలామంది కాఫీ కంటే అందులో కలిపే పదార్థాల వల్లే ఎక్కువ కేలరీలు తీసుకుంటారు. కొంతమందికి కాఫీ బాగా సరిపోతుంది. కానీ మరికొందరికి కెఫిన్ కారణంగా అసౌకర్యం, ఆందోళన లేదా నిద్రలో మార్పులు రావచ్చు. అందుకే ప్రతి వ్యక్తి శరీరం ఒకే విధంగా స్పందించదు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చాలామంది అలసటగా ఉన్నప్పుడు కాఫీని పరిష్కారంగా ఉపయోగిస్తారు. కాని కాఫీ నిద్రకు ప్రత్యామ్నాయం కాదు. శరీరానికి అవసరమైన విశ్రాంతిని ఏ పానీయం పూర్తిగా భర్తీ చేయలేదు. ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏమిటంటే, కాఫీ మంచిదా చెడ్డదా అని అడగడం కంటే, మీరు ఎంత తాగుతున్నారు, ఎప్పుడు తాగుతున్నారు, ఎలా తాగుతున్నారు అనేదే ఎక్కువ ముఖ్యం. అదే కాఫీ ఒకరికి సరిపోవచ్చు, మరొకరికి సరిపోకపోవచ్చు. సమతుల్య ఆహారం, తగినంత నీరు, సరైన నిద్ర మరియు ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు పరిమితంగా కాఫీ తీసుకోవడం చాలా మందికి సాధారణంగా సమస్య కాకపోవచ్చు. కానీ వ్యక్తిగత పరిస్థితులు ఎప్పుడూ పరిగణనలోకి తీసుకోవాలి. చివరికి కాఫీ ఒక మాయా ఆరోగ్య పానీయం కాదు. అలాగే పూర్తిగా దూరంగా ఉండాల్సిన శత్రువు కూడా కాదు. అవగాహనతో, పరిమితంగా మరియు మీ శరీరానికి సరిపోయే విధంగా తీసుకోవడం ఉత్తమ మార్గం. ఇంకా ఇలాంటి ఆహార నిజాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.